బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు భానుడి బగబగలు వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను ముంచెత్తుతున్న వడగాల్పుల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండటంతో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వడదెబ్బకు మొత్తంగా 56 మంది మరణించారు. ఇందులో ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా 40 మంది ప్రాణాలు కోల్పోగా ఆంధ్రప్రదేశ్లో 16 మంది వడదెబ్బకు బలయ్యారు. జిల్లాల వారీగా మరణాల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 19 మంది మృతి చెందారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో 6 చొప్పున ప్రాణాలు కోల్పోగా ఆదిలాబాద్ లో 2, నిజామాబాద్ లో 1 మరణించారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎండల తీవ్రతకు గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు తదితర జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. ఈ ఘోర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే కానీ మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తగినన్ని ద్రవాహారాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఏపీలో అలాగే తెలంగాణలో మండుతున్న ఎండలు, మరి ఈ భానుడి బగబగకు వణికిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇదే అంశంపై లైవ్ లో నరేంద్ర మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, విజయవాడలో ఎండ తీవ్రత ఎలా ఉంది? అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరణాలు కూడా ఎక్కువగా నమోదైనట్లుగా తెలుస్తుంది. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉదయం 8:30-9 గంటలకల్లా పూర్తిగా కూడా ఎండ పెరిగిపోవడంతో ప్రజలు రోడ్ల మీద కూడా రాలేకపోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పనులు కూడా చేసుకోలేక ఇళ్లకే పరిమితం అవుతూ ఉన్నారు. 9 గంటలు దాటితే ఆ ఎండ తీవ్రతకి చిన్నపిల్లలు, వృద్ధులైతే పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడ నీడుంటే ఆ నీడకి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో పూర్తిగా రోడ్ల మీద కూడా టెంట్లు ఏర్పాటు చేసి ఆ రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చాలా మంది అక్కడికి వచ్చి ఆగేందుకు అవకాశం కల్పిస్తున్నారంటేనే విజయవాడలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పల్లెటూరులో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. చాలా ప్రాంతాల్లో, నిర్మానుష ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రతతో నిలబడడానికి నీడ లేక చాలా మంది ఆ ప్రయాణికులు కూడా ఆ రోడ్లలో కానీ లేకుంటే ఆ ప్రాంతాల్లో కానీ ప్రయాణించకుండా ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. 43 నుంచి 45 డిగ్రీలు కూడా టెంపరేచర్ టచ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రూరల్ అయితే మరీ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క అర్బన్ ఏరియాలో ఉదయం 10 గంటల తర్వాత రోడ్ల మీదకి ప్రజలు రావడానికి కూడా భయపడుతున్నారు. ఒక పక్క ఇది కాంక్రీట్ జంగిల్ గా మారిపోయినటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి వేడి తీవ్రతకి కింద ఏదో నిప్పుల మీద నిలబడితే ఎలాంటి వేడి ఉంటుందో అలాంటి వేడి కాళ్ళకు తగులుతూ ఉంది. మరో పక్క పూర్తిగా కూడా బళ్ళ మీద వెళ్లే వాళ్ళు కానీ లేకుంటే దీనికి సంబంధించి రోడ్ల మీద నడుస్తున్న వాళ్ళకి కానీ ఆ వేడి గాలుల దాటికి పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం రోజులు ఎలాంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎవరు కూడా బయటకు రావద్దు. వాళ్ళంతా కూడా నీడ పట్టునే ఉండాలి. పూర్తిగా కూడా అవసరమైనటువంటి లిక్విడ్స్ తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి. అధికారులు సూచనలు పాటించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే హైవేల మీదే ఈ వెహికల్స్ 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఈ వేడికి తట్టుకోలేక షార్ట్ సర్క్యూట్స్ కానీ లేకుంటే చిన్న చిన్న సమస్యలు వచ్చి కూడా తగలబడిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక వడదెబ్బ వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ఈ వడదెబ్బకు మృతి చెందారంటేనే ఇక్కడ ఏ స్థాయిలో ఈ వడదెబ్బ తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎండ వేడి అనేది ఉంది. ఇది ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా ఉన్నాయి. సాయంత్రం సమయంలో కూడా సూర్యుడు వెళ్లిపోయినా సరే ఆ ఉక్కపోత ఏదైతే ఉందో దాంతో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలైతే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి నిలబడలేనటువంటి పరిస్థితి, లోపల ఉంటే ఊపిరాడక ఉక్కపోతతో అల్లాడిపోతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు వర్షాలు వస్తాయా ఏంటని ఎదురు చూస్తున్నారు. మరో పక్క పగలంతా కూడా విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోతతో అల్లాడించి సాయంత్రం 5-6 అయ్యేసరికల్లా ఒక్కసారిగా ఎదురు గాలితో కూడినటువంటి వర్షాలు వస్తూ ఉన్నాయి. దానివల్ల పెద్ద ఎత్తున చెట్లు, కరెంటు స్తంభాలు కూడా కూలిపోతున్నాయి. దానివల్ల
చాలా మంది దానివల్ల గాయపడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క ఉదయం అంతా కూడా విపరీతమైనటువంటి వేడి, ఎండ, దాంతో పాటు ఉక్కపోతతో ఇబ్బంది పడితే సాయంత్రానికి ఈ వడగాళ్ళు వచ్చి చిన్న చిన్న రేకులు గాని, పూరిళ్లు గాని, దాంతో పాటు చెట్లు, కరెంటు స్తంభాలు వాటిని పూర్తి స్థాయిలో కూడా డ్యామేజ్ చేస్తున్నాయి. దానివల్ల కూడా సాయంత్రానికి పిడుగులు పడి ఈ పొలాలకు వెళ్ళినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సాయంత్రం 3:30-4 గంటల తర్వాత రూరల్ అగ్రికల్చర్ యాక్టివిటీ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఈ పిడుగుపాట్లకు గురవుతూ ఉన్నారు. దానివల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు వచ్చినటువంటి పంటలకు సంబంధించి కూడా పొలాల్లో ఇంకా కళ్ళాల మీద మిరప లాంటివి పల్నాడు జిల్లాలో ఎక్కువ ఉంటాయి. వాళ్ళంతా కూడా వాటిని కళ్ళల్లో ఎండబెడుతున్నటువంటి నేపథ్యంలో సడన్ గా వస్తున్నటువంటి వర్షాల వల్ల అవన్నీ కూడా నీటి పాలైపోతూ ఉన్నాయి. మరో తెల్లారేసరికల్లా మళ్ళీ విపరీతమైనటువంటి ఎండ కాస్తుంది. దీనివల్ల వాటిని ఏవి కూడా చక్కదిద్దుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అధికారులు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొక వారం రోజులు ఇలాంటి వాతావరణం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు. ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా ఈ వడదెబ్బ బాధితులు ఏదైతే మృతులు ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి ఉన్నటువంటి వేడి కంటే ఇక రాబోయే రోజుల్లో రోహిణీ కార్తె వల్ల ఇంకా దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎండలో ఉక్కపోత, అదే విధంగా ఈ వేడిమి వల్ల పూర్తి స్థాయిలో కూడా ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ని మెయిన్ రోడ్లు అందుబాటులో తీసుకువచ్చారు. సిగ్నల్స్ లో కూడా టెంట్లు వేసి ఆ టెంట్ల కింద నిలబడి సిగ్నల్ కోసం వెయిట్ చేసేటువంటి విధంగా కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ స్థాయిలో ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరిస్తుంది కాబట్టి ఇంకా గతంలో ఎంతో కొంతమంది రోడ్ల మీదకి వచ్చి పని చేసుకోగలుగుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో దాని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఇంకా ఎక్కువైనటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. మొత్తంగా ఇక ఇప్పటిదాకా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు వస్తున్నాయి. ఈ వారం రోజులు పోతే అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యానవన పంటలన్నీ కూడా దెబ్బతింటాయి. మరో పక్క ఏదైతే దీనికి సంబంధించినటువంటి అరటి, బొప్పాయి ఇలాంటి పంటలు అయితే దానికి సంబంధించినటువంటి రైతులు ఇప్పటికే రేట్లు లేక అల్లాడిపోతూ ఉంటే ఈ ఈదురుగాళ్లు, దానికి సంబంధించినటువంటి వడగాలి వల్ల చెట్లన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇక ఈదురుగాళ్లు వల్ల అవన్నీ కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంది. దాంతో రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర. వైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు భానుడి బగబగలైతే వణికిస్తున్నాయని చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను ముంచెత్తుతున్న వడగాల్పుల తీవ్రతకు ప్రజలు ఎక్కడికక్కడ అల్లాడిపోతున్నారు. అలాగే ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనిపై మరింత సమాచారం ఫోన్ ఇన్ ద్వారా మా స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? రాణి, ఏదైతే పల్నాడు జిల్లాలో ఈ రోజు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ఎండ తీవ్రత అత్యధికంగా ఎక్కువగా నమోదైంది. అయితే ఈ ఎండలకి బయటకు రావద్దని కూడా అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం 8 గంటలకల్లా తమకున్న అత్యవసర పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే మధ్యాహ్నం ఏదైతే 9:30 నుంచే ఉదయం 9:30 నుంచే సాయంత్రం 4-5 దాకా కూడా ఎండ తీవ్రతంగా ఎక్కువగా ఉండటంతో ప్రజలు కూడా బయటకు రావడానికి కూడా భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఏదైతే పల్నాడు జిల్లాలో గురిజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవడం గత 3 రోజుల నుంచి కూడా అక్కడ ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉందని కూడా అధికారులు అక్కడ రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పిడుగురాళ్ళలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవడంతో అక్కడ ప్రజలకి బయటకు రావద్దని ఇటు పల్నాడు జాయింట్ కలెక్టర్ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. పిడుగురాళ్ళలో ఏ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి తిరగడానికి వీల్లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. పిడుగురాళ్ళ ఒక్కటే
ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవడంతో కాస్త అక్కడ ఉన్న పిడుగురాల్లో ఉన్న ప్రజలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటుగా ఏదైతే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలకు సంబంధించి కూడా అటు డాక్టర్లు కానీ ఇటు అధికారులు కానీ పలు సూచనలు అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతేనేమి చల్లటి పదార్థాలు కానీ మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం అంటే లిక్విడ్ తీసుకోవాలి కానీ తప్పితే ఇంక వేరే కూడా ఏ తీసుకోవద్దని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఎండకు వచ్చేటప్పుడు కూడా కంపల్సరిగా మాస్క్ కానీ లేకపోతే కనీసం కర్చీఫ్ అయినా కట్టుకొని రావాలని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే వయసు మీద పడిన ఉన్నారో వృద్ధులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, దాంతో పాటుగా చిన్నపిల్లలు కూడా వాళ్ళని చాలా వరకు కూడా బయటికి వెళ్లకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని గ్రామాల్లో అయితే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యి అక్కడ కరువు పనికి వెళ్లే ప్రజలకు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని కరువు పని కూడా 9 గంటలకల్లా ముగించే విధంగా కూడా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఈ కరువు పనికి వెళ్లే పనికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు గ్లూకోజ్ వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ తీసుకొని వెళ్తా ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఏదైతే బాడీ డీహైడ్రేట్ అవుతుందా అనేది ఏమాత్రం సిమ్టమ్స్ తెలిసినా సరే ఎమ్మనే తక్షణమే ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే సాయంత్రం 5 తర్వాత కూడా వేడిగాలు విపరీతంగా రావడంతో ప్రజలు కూడా అసలుకి 7-8 వరకు కూడా బయటకు రావడానికి కూడా చాలా వరకు భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం నైట్ 8 అయినా సరే వేడిగాల్లో ఎక్కువగా రావడంతో కాసేపు బయట కూర్చోడానికి కూడా ప్రజలైతే చాలా వరకు భయభ్రాంతులకు గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏసీలు కూడా పనిచేయన ఎండ తీవ్రత అయితే ఎక్కువగా నమోదైందని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ ఎండ ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాళ్ళు కూడా ఎక్కువగా వేస్తున్నాయి. ప్రజలు బయటికి ఎవరన్నా అత్యవసరం అయ్యి బయటికి రావాల్సి వచ్చే పరిస్థితి కానీ వస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు గొడుగు కానీ లేదా మాస్క్ కానీ స్కార్ఫ్లు కానీ కట్టుకొని రావాలని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే మన ఇట్ట మధ్యాహ్నం పూట అత్యవసరం బయటకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గొడుగు వేసుకొని రావాలి. లేదంటే ఏది మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ వడదెబ్బ తగిలింది అని ఏదైనా సిమ్టమ్ కనపడితే మాత్రం తక్షణమే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ప్రజలకైతే సూచించడం అయితే జరిగింది. రాని దాంతో పాటుగా ఏదైతే ఇటు పుచ్చకాయ కానీ ఏదైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. వాటర్ కంటెంట్ ఉన్నాయి తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండిద్ది. అయితే ఏదైతే చిన్నపిల్లలకు కూడా ఈ వాటర్ కంటెంట్ ఉన్న పదార్థాలు ఎక్కువగా పెట్టమనేసి చెప్పడం అయితే జరిగింది. ముసలి వాళ్ళు ఏదైతే వయసు మీద పడి 60 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ప్రజలకు కూడా అధికారులు చెప్పడం అయితే జరిగింది. ఈ ఏదైతే కొంతమంది పనుల కోసం బయటకు వస్తూ ఉంటారు వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు పాటించి బయటకు రావాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ఎండ తీవ్రత వల్ల కూడా చాలా వరకు వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని చెప్పి వ్యాపారస్తులు అయితే లబోదిబోమని ఏడుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 7-8 వరకు కూడా ఎలాంటి వ్యాపారాలు కూడా జరగట్లేదని చెప్పి వ్యాపారస్తులు కూడా చాలా వరకు బాధపడుతున్నారు. ఈ ఎండల వల్ల మా వ్యాపారాలు కూడా చాలా వరకు దెబ్బతిన్నది. మేము చాలా వరకు కూడా రోజువారీ కట్టాల్సిన వేతనాలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి చిరు వ్యాపారస్తులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ చిరు వ్యాపారస్తుల మీద ఎండ తీవ్రత పడటం ఒక సమస్య అయితే, ఏదైతే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయో హోటల్స్ కూడా ఎండ తీవ్రత వల్ల చాలా వరకు నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ హోటల్లో కూడా జనాలు కూడా రాక హోటల్ కానీ ఇటు చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఖాళీగా ఉంటున్నాయని చెప్పేసి వ్యాపారస్తులు అయితే చెప్పడం జరిగింది. రాణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి.
ఓవైపు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు భానుడి బగబగలు వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను ముంచెత్తుతున్న వడగాల్పుల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుండటంతో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వడదెబ్బకు మొత్తంగా 56 మంది మరణించారు. ఇందులో ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా 40 మంది ప్రాణాలు కోల్పోగా ఆంధ్రప్రదేశ్లో 16 మంది వడదెబ్బకు బలయ్యారు. ఇప్పుడు దీనిపైనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు కూడా జారీ చేస్తున్నారు.